నమస్కారం. నా పేరు ఉడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ మెంబర్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు గిరిజన ఆదివాసీలకు సంబంధించినటువంటి ఖైదీలు దాదాపుగా 341 మంది మరి వివిధ కేసుల్లో ఇక్కడ అందరూ కూడా జైల్లో ఉన్నారు. దీంట్లో మహిళలకు సంబంధించి 16 మంది ఉన్నారు. అదేవిధంగా దీంట్లో వివిధ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా 33 మందిగా దాదాపుగా 390 మందిగా ఇవాళ ఇక్కడ రికార్డు నమోదై ఉంది. అంటే దీంట్లో ఎక్కువ మంది గంజాయి కేసుల్లో మరి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఈ జైల్లో ఉన్నట్లు ఇవాళ మన రికార్డు ద్వారా, అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా జైలుకి రావడం ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి ఇవాళ మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మేజర్గా ఏంటంటే గంజాయి విషయంలో మరి వీళ్ళ అభంశుభం తెలియనటువంటి గిరిజన ఆదివాసీ యువకులందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళని అంటే ఈజీ మనీని ఏ రకంగా వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి ఆ ఈజీ మనీ ద్వారా వాళ్ళందరూ కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో, లేకపోతే దాన్ని డ్రైవింగ్ కోసమో, లేకపోతే దాన్ని ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేసే విషయమో, అలాంటి దానికి కూడా వీళ్ళందరినీ కూడా ఒక ముఠా అనేది వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ సరైనటువంటి అంటే విద్య లేకపోవడం వల్ల, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వల్ల, విద్య లేకపోవడం వల్ల ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకి జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకు అంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో, తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అంటే చదువు లేకపోవడం వల్ల, మరి కేసుల పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల, నిరుద్యోగం, పేదరికం వల్ల వాళ్ళు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారో దాన్ని ఏ రకంగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలో ఆ రకంగా ప్రభుత్వానికి కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరి తరపున ఇక్కడ దాదాపుగా 390 మంది ఈ జైల్లో ఉంటే విశాఖపట్నం సంబంధించి నిన్న రాజమండ్రిలో దాదాపుగా 104 మంది అక్కడ కూడా మరి ఈ గంజాయి కేసుల్లో, మిగతా కేసుల్లో అక్కడ కూడా ఖైదీలు ఉన్నారు. అక్కడ కూడా మహిళలకు సంబంధించి 12 మంది మహిళలు కూడా అక్కడ ఉన్నారు. దాదాపుగా 500 మంది కేవలం రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారంలో దాదాపుగా 500 మంది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు జీవితం అనేది ఇక్కడ వెల్లదీస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగడానికి, వారికి కూడా చట్ట ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ దిశగా కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి అవగాహన కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యువకుల్లో, ఆ ప్రాంత ప్రజల్లో కూడా కల్పించి ఈ గాంజా నుంచి ఆ ప్రజల్ని విముక్తి చేసేదానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్గా మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.